స్వీట్ ఖర్జూర్ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. ఓకే, ఈ స్వీట్ ఖర్జూర్ కదా కమామిషి ఏంటో ఇప్పుడు చూడాల్సిందే. ఓకేనా? సో అయితే డీప్ ఫ్రై అనమాట ఇది. అవునండి. ఓకే, అన్ని హెల్తీ చేస్తున్నాం కదా, ఇది టేస్ట్ కూడా ఒక ప్రిఫరెన్స్ ఇద్దాం మనం. అంతే కదా, ఉండాలి కదా, అన్నిటికంటే మనకి టేస్ట్ ఉంటేనే ఉంటుంది కదా. అంతే. ఒక బౌల్ తీసుకో మాధురి. అంతకంటే ముందు డీప్ ఫ్రై కాబట్టి ఇంత ఆయిల్ వేడవడానికి కాస్త టైం పడుతుంది. ఆయిల్ అయితే వేడి. ఓకే మాధురి. ఓకే, డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసేసుకుంటున్నాము. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి మాధురి? సిమ్ లో పెట్టు. అంతవరకు మనము ఈ పిండి కలిపేసుకుందాము. ఓకే, ఫస్ట్ మైదా ఒక కప్ తీసుకుందాం మాధురి మిక్సింగ్ బౌల్లోకి. దాంట్లో ఒక పావు కప్పు రవ్వ తీసుకోవాలన్నమాట. దీనికి సరిపోతుంది. ఓకే, దానికి దీంట్లో ఇలాచి పౌడర్ టేస్ట్ కోసం వాడతాము. ఇంకా సోంపు దీంట్లో స్పెషల్ అన్నమాట. సోంపు, కోకోనట్ పౌడర్ ఇది కూడా చాలా బాగుంటుంది, టేస్ట్ కోసం వాడతాము. ఒక 2 స్పూన్లు వేస్తాము. ఓకే, దీంట్లో సోడా వేయాలన్నమాట. ఓకే, వంట సోడా వేసుకుందాం. నెక్స్ట్ ఏం వేస్తున్నారు? షుగర్ని పౌడర్ చేసి వేయాలి మాధురి. దానికి జార్ తీసుకో మాధురి. మనం 1 కప్పు మైదా తీసుకున్నాం కదా, రవ్వ తీసుకున్నాం. 1/2 కప్పు షుగర్ సరిపోతుంది మాధురి. ఓకే, దీన్ని మిక్సీ పట్టేసుకుందాము. ఇదిగోండి. ఓకే, రెడీ అయిపోయింది కదా. అవును మాధురి. ఈ షుగర్ పౌడర్ని కూడా దీంట్లోనే కలిపేసుకుంటాం మాధురి. అంతే, ఇంకా కొన్ని వాటర్ వేసి యాడ్ చేస్తాము. దీనికైతే సెపరేట్ గా పాకం పెట్టుకోవడం ఇదంతా ఏమీ లేదు. ఏమీ లేదు, చాలా ఈజీ మాధురి. కొంచెం కొంచెం చూసుకుంటూ వాటర్ యాడ్ చేసుకొని కలుపుకోవడమే. దీంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటాం మాధురి. ఓకే, సో అయితే పిండి కలుపుకోవడం పూర్తి అయిపోయింది. అవును మాధురి. ఇది బాగా ఇట్లా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 15 మినిట్స్ పక్కకు పెట్టాలి మాధురి. ఓకే, ఎందుకంటే అది కొంచెం నానాలి, నానితే బాగా వస్తుంది మనకి స్వీట్ అనేది. మూత ఇవ్వు మాధురి. పక్కన పెట్టేద్దాం. అంతవరకు ఆయిల్ వేడైందేమో చూద్దాము. ఆయిల్ వేడైంది. సో అయితే మనము 15 నిమిషాల తర్వాత మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు. అవును మాధురి. ఓకే, ఇప్పుడైతే కాసేపు వెయిట్ చేద్దాం. ఓకే, కాసేపు వెయిట్ చేసాం కదా, పిండి కూడా మనకి చక్కగా నాని ఉంటుంది కదా. ఇప్పుడు స్టార్ట్ చేద్దామా మరి? ఓకే మాధురి. చపాతీ పీట కర్ర ఇవ్వు మాధురి. ఇదిగోండి. పిండి బాగా నానిపోయింది. ఇప్పుడు మనము స్వీట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది. అయితే గుజరాతీ వంటలే కాకుండా నవరాత్రులలో గర్బా డాన్స్ అవి కూడా చాలా ప్రిఫరెన్స్ తెలుసు కదా. ఆ టైంకి వెళ్ళారు ఎప్పుడన్నా మీరు? అక్కడ గర్బా చేస్తున్న టైంలో ఉన్నారా? లేములే కానీ ఇక్కడ మా పిల్లలు కూడా గర్బా నైట్స్ వెళ్తుంటారు కదా, దానికి నేను కూడా వెళ్ళాను. కోటి దీపోత్సవం ఉంటుంది కదా, మా పాప దానికి డాన్స్ చేస్తూ ఉంటుంది. క్లాసికల్ చేస్తుంది, డాండియా ఇట్లాంటి డ్యాన్సులు కూడా చేస్తూ ఉంటుంది. మీకు తెలుసు కదా ఎంత కలర్ఫుల్గా ఉంటుంది. గుజరాతీ వాళ్ళ డ్యాన్స్ కానీ చాలా బాగుంటుంది. వాళ్ళ డ్రెస్సింగ్ కానీ వాళ్ళ కల్చర్ కూడా బాగుంటుంది. బాందిని అది ఆ డ్రెస్సెస్ అయితే బాగుంటాయి. మాకైతే వాళ్ళ డ్రెస్సెస్ కూడా ఉన్నాయి. మాకు వాళ్ళు గిఫ్ట్ చేశారనమాట. మా ఇంట్లో రెంట్కి ఉండేవాళ్ళు కదా, మనం వాళ్ళ చేసుకోవడం కదా. ఇండియా అంటేనే అది కదా, అన్ని కల్చర్స్ అవి కలిసి ఉండడం అట్లా ఉంటది కాబట్టి చాలా ఎంజాయ్ చేస్తాం మనము. స్పెషల్గా తెలుసు కదా, మనం బతుకమ్మ మనం ఎట్లా ఆడతామో వాళ్ళ డాన్స్ కానీ వాళ్ళకి కూడా చేస్తూ ఉంటాం కదా, నవరాత్రి టైంలో బాగా చేస్తాం కదా. స్టార్ట్ చేద్దాం ఇంకా. ఓకే మాధురి. ఈ పిండిని మనము షేప్ చేసుకుందాము ఖర్జూర్ స్వీట్ కోసము. కొంచెం ఆయిల్ అప్లై చేసుకుందాము. అంత పిండి ఒకేసారి చేస్తామా? ఒకేసారి చేస్తాం మాధురి. ఇవి అంటే చపాతీలాగా కాదు, జస్ట్ షేప్ చేసుకొని ఇట్లా ఒత్తుకోవడం అంతే. జస్ట్ ఇంత కొంచెం చేసుకొని
ఈ సైడ్స్ ఇట్లా ఒక షేప్ లాగా స్క్వేర్ షేప్ లాగా ఉండేటట్టు చూసుకోవాలి. ఓకే. అంతే, ఇంకా చేసుకొని మనం చాకుతో పీసెస్ చేస్తాము. స్క్వేర్ ఉంటాయి కదా మనకి, స్క్వేర్ షేప్స్ అన్నమాట. బాగుంటాయి మాదిరి ఇవి స్వీట్. చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు. ఈజీగా కూడా చేయొచ్చు. ఇవి మనం స్టోర్ చేసుకోవచ్చా? 15 days అట్లా స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎక్కడికైనా టూర్స్కి వెళ్ళినప్పుడు అట్లాంటప్పుడు అంటే ఎక్కువ స్వీట్ అదేమి ఉండదు, కొంచెం హెవీగా కూడా ఉంటుంది, మనకి కడుపు నిండినట్టుగా ఉంటుంది. ఇప్పుడు మనం బిస్కెట్స్ అట్లా తింటాం కదా, ఆ టైప్లో ఇది బాగుంటుంది మాదిరి, మనం ట్రై చేసవచ్చు. మేము వెళ్ళినప్పుడు ఎక్కువ వాళ్ళు అడుగుతూ ఉంటారు, అంటే మనం రొటీన్ చేస్తూ ఉంటాం కదా, నేను ఇవి చేసుకుంటూ ఉంటాను కదా, కొంచెం మంది మా చుట్టాలు కానీ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ బాగుందని ఇష్టపడతా ఉంటారు. ఓకే, ఆయిల్ హీట్ అయింది కదా, ఇప్పుడు వేసేసుకుందామా? మాదిరి ఒక్కొక్క పీస్ వేసి వేడి చేద్దాము. ఓకే వనుజ గారు, మంచి కలర్ వచ్చేసింది కదా, ఇంక తీసేసుకోవడమేనా? తీసుకోవడం వేసేది మాదిరి. చూడు ఎంత బాగా చూడడానికి కూడా తినాలనిపించేటట్టుగా, అవును, బాగా మంచిగా ఉడికిపోయినాయి కదా. ఇంకా తీసుకోవడమే, మనము సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే, ప్లేట్లో స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇవన్నీ చాలా మందంగా ఉన్నాయి, సింపుల్ గా ఇంత ఉంటాయేమో అనుకున్నాం కట్ చేసుకున్నప్పుడు. కాదు, ఇది పెద్దగానే ఉంటుంది. మనము బయట స్వీట్ షాప్లలో కూడా దొరుకుతుంది. మీరు ఖజూర్ అంటారు కదా, ఆ స్వీట్ అన్నమాట. ఇది హెవీగా ఉంటుంది, చాలా టేస్టీ ఉంటుంది. కొన్ని చేసుకున్నా నిండుగా ఉంటాయి అన్నమాట మనకి ప్లేట్కి. ఇవి చూడడానికి ఒకే కప్పు కానీ మనం వాడింది చాలా అయినాయి కదా. ఇవి కొంచెం ఒక 5-10 minutes చల్లారిన తర్వాత ఫస్ట్ ఏమో మెత్తగా ఉంటాయి, తర్వాత క్రిస్పీగా అవుతాయి, చాలా బాగుంటుంది. మనం టీ టైంలో ఒక స్నాక్ తిని టీ తాగినా కానీ కడుపు నిండిపోతుంది అనమాట. వేడివేడిగా స్వీట్ ఐటమ్ స్వీట్ ఖర్జూర్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. స్వీట్ ఖర్జూరం తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె, మైదా పిండి, రవ్వ, యాలకుల పొడి, సోంపు, వంట సోడా, పంచదార. స్వీట్ ఖర్జూరం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో మైదా పిండి, రవ్వ, యాలకుల పొడి, సోంపు, కొబ్బరి పొడి, వంట సోడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో పంచదార వేసి మిక్సీ పట్టుకుని మిక్సింగ్ బౌల్లోకి తీసుకుని నీళ్లు, నూనె పోసి కలుపుకోవాలి. తర్వాత ఈ ముద్దని చపాతీ పీటపై వేసి రోటీలా ఒత్తుకొని కత్తితో ముక్కలుగా కట్ చేసుకుని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే స్వీట్ ఖర్జూరం రెడీ.